హలో ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా చేసుకునే బిస్కెట్లు 4 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మా పిల్లలైతే లొట్టలేసుకుంటూ తిన్నారు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. కావలసిన పదార్థాలు: 1 కప్పు మైదా, ఎగ్, పంచదార, ఉప్పు, ఆయిల్. తయారు చేసుకునే విధానం: ముందుగా గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మైదా, సరిపడా ఉప్పు, 1 స్పూన్ పంచదార వేసి గుడ్డు పగలగొట్టి సొనని వేసి పిండికి గుడ్డు సొన పట్టేలా బాగా కలుపుకోవాలి. అవునండి, ఎండాకాలం వచ్చేసింది. పిల్లలంతా ఇంటి దగ్గరే ఉంటారు కదండి. పిల్లలు చిన్నప్పుడు మాట్లాడే మాటలు గుర్తు చేసుకుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. అలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే మనం పంచదార వేసాం కదా, నీళ్లు వేయగానే పంచదార కరిగిపోతుంది. అందుకే చూసుకొని నీళ్లు వేస్తూ చపాతీ పిండిలా కలపాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ పిండికి పట్టేలా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత మనం ఇలా టచ్ చేసి చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉంది. ఇలా చపాతీ పిండిలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోవాలి. చపాతీ పిండిని 3 ముద్దల్లా చేసుకొని ఒక పూరీ పీట తీసి పూరీ పీటకి పూరీ కర్రకు కూడా ఆయిల్ రాసుకోవాలి. ఇలా ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా చపాతీలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత చాక్ తీసుకొని ఇలా బిస్కెట్లా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకోవడం మీ ఇష్టం అండి, షేప్ మీ ఇష్టం, సైజు మీ ఇష్టం. ఇలా కట్ చేసుకొని బిస్కెట్ ముక్కలు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న బిస్కెట్ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి. మనం నూనెలో వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు కదపకుండా ఉంచితే ఏ బిస్కెట్కి ఆ బిస్కెట్ విడిపోతాయి. చూడండి, ఇప్పుడు బిస్కెట్లన్నీ విడివిడిగా వచ్చేసాయి. ఇలా వేగేటప్పుడు మనం గరిటెతో ఇలా తిప్పుకుంటూ వేగనివ్వాలి, ఎందుకంటే అన్నీ ఈవెన్గా ఒకే కలర్లో వేగుతాయి. ఇలా అన్నీ బంగారు రంగు వచ్చేదాకా వేయించుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పైనుంచి పంచదార పౌడర్ జల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది. కంపల్సరీగా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. దీనికంటే బాగా ఇష్టపడేది కిందనున్న అలా మన వంటల్లో